ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 97వ భాగము. సర్కసు కథ. ఆళ్ళాన భూపతికి సకల విద్యా పరీక్షకుడు అనే వాడుక ఉంది. ఒకనాడు అతను సభలో ఉండగా సింహము, పులి మొదలైన క్రూర మృగాలు కుక్కల్లా వెనక వస్తుంటే భైరవుడనే తాంత్రికుడు రాజుకు మ్రొక్కి, దేవా, నేను మృగాల చేత, సేవకుల చేత చాలా అద్భుత వినోద కార్యాలు చేయిస్తాను. గొప్ప గొప్ప ఆస్థానాలకు వెళ్ళి నా ఆట చూపించి ఎన్నో బిరుదాలు పొందాను. మీ వలన కూడా విశేషమైన పారితోషికం పొందగలను. సెలవివ్వండి అని ధైర్యంగా పలికాడు. రాజు అందుకు అంగీకరించి ఆ రాత్రే కాళిదాసు మొదలైన మహాకవులతో ఊరి బయట ఉద్యానవనంలో వేసిన డేరాలోకి వెళ్ళి ఆ వినోదాలు చూడసాగాడు. గొర్రెల వీపు మీద 2 దూలాలు వేసి దాని మీద ఏనుగుని ఎక్కించి దాని మీద 2 సింహాలను నిలబెట్టి వాటి మీద దూలం వేసి ఆ దూలం మీద పులులని, ఆవులని నిలబెట్టి వాటి మీద వేసిన దూలం మీద కోతులని, ఎలుగుబంట్లని, దున్నపోతులని నిలబెట్టాడు. తాంత్రికుడు ఆ యూహ్య చమత్కారం చూసి ఆళానుడు ఆశ్చర్యపోతూ ప్రక్కనున్న కాళిదాసుతో, కవీంద్ర, గొర్రె స్వల్పం బలం కలిగినదే అయినా మేరు పర్వతం లోకాలన్నిటి బరువు ధరించినట్లు ఈ మృగాల బరువంతా మోస్తుంది, చూశావా అనేసరికి కాళిదాసు నోటి నుంచి ముల్లోకాల భారము వహించే భోజుడికి ఈ మృగాలు భారమా అంటూ అప్రయత్నంగా శ్లోకం వచ్చింది. అది విని ఆళ్ళానుడు ఆశ్చర్యపోతూ, కవీంద్ర, ఈ గొర్రెను భోజుడన్నావేం? ఆ మహారాజు శపించబడ్డాడా ఏం? నిజం చెప్పు అని అడిగాడు. నాకు అదేమీ తెలియదు. మీరడిగిన ప్రశ్నకు దైవికంగా అలాంటి జవాబు నా ప్రయత్నం లేకుండానే వచ్చేసింది అన్నాడు కాళిదాసు. రాజు ఆ మృగాముల ఆట ఆపించమని ఆ తాంత్రికుణ్ణి ఏకాంతంగా తన అంతఃపురానికి తీసుకెళ్ళి, ఈ మృగాలన్నిటినీ ఎక్కడ సంపాదించావు? ఈ విద్య ఎలా నేర్చావు అని అడిగాడు. అవి పిల్లలుగా ఉన్నప్పుడు సంపాదించి ఆట నేర్పుతూ ఉంటాను అని వాడు బొంకాడు. కావలసినంత డబ్బిస్తాను, ఆ గొర్రెను మాకిస్తావా? నా బతుకంతా దానితోనే ఉంది, ఇవ్వలేను అన్నాడు. అలాగే ఆ విషయం మీద వాళ్ళిద్దరికీ వాదన జరిగింది. భైరవుడు రాజుని వంచే ఉద్దేశంతో ఇస్తాను అని కానుకలందుకొని ఆ రాత్రి గడిచిన వేకువజామున ఎవళ్ళకి తెలియకుండా ప్రయాణం అవుతుంటే రాజకింకరులు చూసి అడ్డి బలవంతంగా ఆ గొర్రెను తీసుకొచ్చి రాజుకి అర్పించారు. కాళిదాసు ఆ గొర్రె వద్దకు పోయి దువ్వుతూ, మహారాజా, నువ్వు ఇలా గొర్రెవయ్యావేమిటి? నిన్ను ఎవరు ఇలా చేశారు? భూభారం ఎవరి మీద పెట్టి వచ్చావు? అక్కడ కవులకి ఆధారం ఎవరు? ఏదో అన్నంత మాత్రాన చిరకాల స్నేహం లెక్క చేయక, విశ్వాసం లేక వచ్చేసిన ఈ కపట మిత్రుణ్ణి చూడ్డానికి వచ్చావా? అజాత శత్రువైన నిన్ను ఎవరు ఇలా వంచారు? నన్ను చూడకుండా 2 గడియలు ఉండలేకపోయేవాడివే, ఇప్పుడు ఎలా ఉంటున్నావు అంటూ దాని మీద పడి దుఃఖించసాగాడు. దాని మెడను కౌగిలించుకుంటే ఒక తాయెత్తు కనపడింది. దానిని లాగి పారేశాడు. అప్పుడు ఆ గొర్రె అదృశ్యమై భోజుడు ప్రత్యక్షమై, ఆగరా మూర్ఖ, ఎక్కడికి పోతావు? నీ పీచం ఆడుస్తాను అంటూ 4 వైపులా చూసి ఎదుట కాళిదాసు కనబడగా, ఇతను నా ప్రాణమిత్రుడు కాళిదాసు, నేడు ఎంత భాగ్యం! నేనిక్కడికి ఎలా వచ్చాను? గోటకముకుడేడి? మహాత్మా, రక్షించు, నా అపరాధం మన్నించు అంటూ అతని పాదాల మీద పడ్డాడు. అప్పుడు కాళిదాసు అతన్ని కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ, స్నేహం కలిసి విడిపోవడం కంటే అసలు కలవకపోవడమే మంచిది అంటూ శ్లోకం చదివి, మహారాజా, నువ్వు ఈ తాంత్రికుడి చేతిలో ఎలా చిక్కావు? నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. భోజుడు, నాకు ఇదంతా దిగ్భ్రమగా ఉంది. ఇది ఏకశిలా నగరం కాదా? దీనిని పాలించేవాడు ఆళ్ళాన భూపతేనా? మహాత్మా, నువ్వు ఇక్కడున్నావని విని పురందరపురం నుంచి వస్తుంటే దారిలో మృగాలను వెంటబెట్టుకున్న భైరవుడనే తాంత్రికుడు మాకు కనపడ్డాడు. వాడు స్త్రీలని చెరపడుతున్నాడని విని వాడిని శిక్షించజలచి తిరుగుతున్న మాకు వాడు కనపడగానే కోపం ఆగింది కాదు. పాపాత్మ, నిలబడు, నీ పీచం అడుస్తాను. లీలావతిని ఎక్కడ దాచావు అంటూ అడ్డంగా నిల్చున్నాను. గోటకముఖుడు నాతో నిలబడి వాడిని అదిలిస్తున్నాడు. ఆయుధం కలను నన్ను చూసి మృగాలు పారిపోవాలని చూశాయి.
అంతలో వాడి పరిజనులు మాతో కలబడ్డానికి సిద్ధమయ్యారు. చేతిలో కర్రని ఆయుధంగా మేము వారిని ఆపాము. ఆ తాంత్రికుడు ఎర్రని కళ్ళతో నా వైపు చూస్తూ ఏదో పసరు నా మీద చల్లి నా స్మృతి పోగొట్టాడు. అంతవరకే జ్ఞాపకం ఉంది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను పడిపోవడం చూసి నా మిత్రుడు ఇంకేం చేయలేక పారిపోయి ఉంటాడు అని చెప్పిన భోజుడికి కాళిదాసు వాడు గొర్రెగా చేసి అక్కడికి తీసుకువచ్చి ఆడించిన విధం వృత్తాంతం అంతా చెప్పాడు. అప్పుడు ఆళ్ళానుడు ఆశ్చర్యం ఆనందాలతో భోజుణ్ణి కౌగిలించుకొని, మహానుభావ, నీ కీర్తి ఎప్పుడూ వింటూనే ఉంటాం, కానీ దర్శన భాగ్యం లభించలేదు. తాంత్రికుడు ఇలాగా నాకు మహోపకారమే చేశాడు. నీ దర్శనంతో నేను కృతార్థుడిని అయ్యాను. నీ కింకరుడిని పనులకు నియోగించు, పట్టభద్రుడవై ఈ రాజ్యం పాలించు, కవి సార్వభౌముడితో ఉండు అని వినయంగా ప్రార్థించాడు. అప్పుడు భోజుడు, వధాన్య, సార్వభౌమ, నువ్వు కాక మరెవరు ఇలా అనగలరు. అందుకే ఈ మహాకవి మీ వద్ద చేరాడు. మిమ్మల్ని రాజ్యం కంటే గొప్పదైన ఒకటి యాచిస్తున్నారు. అది నాకు దయచేయండి, పరమానందం చెందుతాను అన్నాడు. రాజ్యమే మీదైనప్పుడు మీరింక అడగవలసినది ఏమున్నది? మరేమీ లేదు. మా మహాకవి నాకు ప్రాణం, ఇతన్ని నాకు దయచేయండి, మీకు ప్రాణదానం ఫలం రాగలదు అని నవ్వాడు భోజుడు. దీనికి నా సెలవెందుకు, మీ కోరిక ప్రకారమే కానివ్వండి అన్నాడు ఆళ్ళానుడు వినయంగా. భోజుడు దోసిలి పట్టి కాళిదాసుని, ఆర్య, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు నా మనసు మీ వియోగం సహింపదు. నా తప్పులన్నీ మన్నించి ధారానగరం రావాలి. నువ్వు లేకుండా నేను ఆ నగరంలో ప్రవేశించను అని ప్రార్థించాడు. ఆ ప్రేమకి కరిగిపోయిన కాళిదాసు అంగీకరించాడు. ఆళ్ళానుడు భోజుడికి గొప్ప విందు చేశాడు. శుభముహూర్తంలో కాళిదాసుని పల్లెకి ఎక్కించి తాను పాదచారి అయి భోజుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దత్తుడి వలన తన అక్క రత్నపదిక ఉన్న చోటు తెలిసింది. మొదలు సువర్ణ పదిక ఆమెను చూడాలని ఆరాటపడుతూ భర్తతో, మనము ఇప్పుడు యక్షశైలానికి వెళ్ళాలి. ఆ కథ చెప్పిన మీ మిత్రుడు మళ్ళీ కనిపించలేదేం? అతను వచ్చి ఆ పర్వతాన్ని చూపిస్తాడేమో అంది. సువర్ణనాభుడు అతను ఆ మాట ఇదిగో వస్తానని ఎక్కడికో పోయాడు, మరి కనపడలేదు. అతని కోసం పట్నం అంతా గాలించాను, మిగిలిన మిత్రులని చేరలేదు. గోణికాపుత్రుడు రాజకుమారుడికి మిత్రుడయ్యాడని అతనే చెప్పాడు. అతన్ని చూడాలని వెళ్ళాను. నా మిత్రులందరూ వచ్చే వరకు మనం ఇక్కడ ఉండాలి. తరువాత మీ అక్కని చూడ్డానికి వెళ్దాం, గుర్తులు రాసుకున్నాను అన్నాడు. అందుకు ఆమె దిగులు నిండిన కంఠంతో, మేమిద్దరం ఒక కడుపున పుట్టిన వాళ్ళం, చాలా కాలం కిందట విడిపోయాం. దైవికంగా దాని క్షేమం తెలిసింది. కాల వ్యవధి సహించగలనా? మీరే చెప్పండి. నన్ను అక్కడ చేర్చి మీరు రావచ్చును. మీ మిత్రులని కలుసుకున్నాక అక్కడికి తీసుకొద్దురు గాని అని ప్రార్థించగా అతను అంగీకరించాడు. ఒక శుభ ముహూర్తంలో మంచి గుర్రం మీద దత్తుడు చెప్పిన మార్గంలో గుర్తులు చూసుకుంటూ ఏరు దాటి గుట్టలు ఎక్కి వృక్షాలు లతలు చూస్తూ తిరిగి 10 రోజులకి ఆ శిఖరాన్ని కనుక్కున్నారు. దత్తుడికి కనిపించినట్లే వారికి ఆ కాంతి కనిపించింది. కానీ రాత్రివేళ పోలేక అక్కడ ఉండిపోయారు. ఆ రాత్రి సువర్ణపదిక నిద్రపోకుండా ఎప్పుడు అక్కని చూస్తానా, ఎప్పుడు ఆమెను కౌగిలించుకొని మాట్లాడతానా అనుకుంటూ జాగారం చేసింది. సూర్యోదయమై చీకట్లు అంతరించి దిక్కులెర్రబడుతుండగా పక్షులు గూళ్ళు వదిలిపోసాగాయి. అప్పుడు సువర్ణపదిక సువర్ణనాభుడిని పట్టుకుని ఆ మెట్ట ఎక్కసాగింది. దారి లేక రాళ్లతోనూ ముళ్లతోనూ నిండి ఉన్న కొమ్మలను పట్టుకుని పొదలలో దూరి ఎగబాకుతూ అతి కష్టం మీద యక్షుడి నివాసం ముందుకి చేరుకున్నారు. ఒళ్ళు చీరుకుపోయింది, మొహం మీద రక్తం కారుతుంది, కట్టుకున్న గుడ్డలు చిరిగి పీకలయ్యాయి. ఒకచోట సువర్ణపదిక కాలు జారిపడి మోకాలికి గాయమై రక్తం కారుతుంది. అయినా అక్కని చూస్తానన్న ఉత్సాహంలో ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆ నివాసం స్ఫటికమణి శిలచే నిర్మించబడి సూర్యకాంతులు పడడంతో కళ్ళు మిరమెట్లు కొలుపుతున్నాయి. దేవలోకంలోని పుష్పజాతులన్నీ అక్కడ నాటబడి ఉన్నాయి. పువ్వులు వికసించి ఉన్నాయి. కొంచెం సేపు అక్కడ విశ్రమించేసరికి వారి ఆయాసం తీరింది. యక్షుడి గృహంలోని ద్వారాలకు అమర్చబడిన రత్నాలలో లోపలి విద్యుత్ దీపాలు ప్రతిఫలించి రాత్రులు క్రాంతులు విరజిమ్మడం వల్ల
కానీ లేకపోతే అక్కడ ఆ నివాసం ఉందని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆ రత్నాల కాంతులు, పువ్వులు, సువాసనలు సువర్ణనాభుడికి ఆశ్చర్యం కలిగించగా అతను వాటి దగ్గరగా పోయి చూడగా సువర్ణపదిక గుహ ద్వారం ముందు నిలబడి అక్క, రత్నపతిక అని యక్ష భాషలో గట్టిగా పిలిచింది. ఆ శబ్దం విని ఆమె తటాలున తలుపు తెరిచి ఎవరు నువ్వు అని అడగబోయి ఎదురుగా ఉన్న చెల్లెలిని చూసి నా ముద్దుల చెల్లెలు సువర్ణపదికే, తల్లి ఎలా వచ్చావు అని గాఢంగా కౌగిలించుకుంది. సువర్ణపదిక ఆనంద బాష్పాలు కురిపిస్తూ సంతోషంతో కంఠం పెగలక అక్క క్షేమంగా ఉన్నావా? బావేడి, నిన్ను చూసి 3 ఏళ్ళయింది, ఇక చూపు దొరకదనే అనుకున్నాను, దైవికంగా వచ్చాను అంది. చెల్లి, నీ కోసం ఎంత పరితపిస్తున్నానో, నీ మాట తలుచుకున్నప్పుడల్లా మీ బావ కూడా కంటాతడి పెడతారు. మేమిక్కడ ఉన్నామని ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చావు? అలకాపురంలో మన వాళ్ళందరూ కుశలమేనా? ధూర్తుడైన కుబేరుడు ఎలా ఉన్నాడు? మేము ఇక్కడ హాయిగా ఉన్నాం. ఈ గుహ లోపల పెద్ద పట్నం అంతా ఉంది. అలకాపురంలో ఉన్న వింత వస్తువులన్నీ మీ బావ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. నువ్వు లేదన్నదే లోటు. మేము వచ్చేశాక ఏం జరిగిందో చెప్పు అని అడిగింది రత్నపతిక. సంగీతాభ్యాసం కోసం కానీ మీరు లేని నగరంలో నేను ఉంటానా? కుబేరుడు మన కుటుంబం మీద కక్ష కట్టి అపరాధాలను విమర్శించలేదు. అతని బానిస నన్ను నిర్బంధించబోగా ఇష్టపడక మీరెక్కడున్నారో ఎరుగక ఒక సిద్ధుడి ఉపదేశంతో ఒక శిఖరానికి వెళ్ళి శంకరుణ్ణి ఆరాధించసాగాను. దైవవశాన అక్కడికి వచ్చిన సువర్ణనాభుడనే మహాపండితుడిని పెళ్ళాడాను. అతనితో దేశాలు తిరుగుతూ ధారానగరానికి వచ్చాను. అక్కడ వారి మిత్రుడు దత్తకుడనేవాడు మీ శైల వృత్తాంతం అంతా చెప్పగా విని వచ్చాం అక్క. వారన్నట్లే చేశాను. మీ అక్కని చూడడంతోటే నా మాట మర్చిపోతావు అన్నారు వారు. వాకిట్లో విశేషాలు చూస్తున్నారు, వచ్చి ఆతిథ్యం ఇవ్వు అంది సువర్ణపతిక. ఆమె అతన్ని ఆహ్వానించింది. అతని లోపలికి వచ్చి రత్నపతిక చూపుతుంటే భార్యతో అక్కడి విశేషాలన్నీ చూస్తూ విభ్రాంతి చెందుతూ కల అనుకున్నాడు. రత్నపతిక దానికి చక్కని భోజనం పెట్టింది. పగలంతా వారు మాటలతో గడిపారు. చీకటి పడుతుంటే యక్షుడు ఆకాశ మార్గంలో ఒక నెమలిని పట్టుకుని ఇంటికి వచ్చాడు. రత్నపతిక సువర్ణపతికతో భర్త వద్దకు వచ్చి ముసి నవ్వులు నవ్వుతూ ఇదెవరో ఎరుగుదురా అని అడిగింది. అతను ఆమె మొదలు మేనంతా పరికించి ఓహో సువర్ణపతిక ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, మొగుణ్ణి సంపాదించిందా అంటూ దగ్గరికి తీసుకుని ఆప్యాయత చూపాడు. ఆమె అతనికి నమస్కరించి తన వృత్తాంతం అంతా చెప్పింది. యక్షుడు మందహాసం చేస్తూ ఆ పండితుడేది, ఇక్కడే ఉన్నాడా అని అడిగాడు. పుష్పవాటికలో ఉన్నాడు అని రత్నపతిక చెబుతుంటే సువర్ణపతిక వెళ్ళి అతన్ని తీసుకువచ్చింది. అతను యక్షుడికి నమస్కరించాడు. యక్షుడు వారించి మీరు భూసురులు, పండితులు, మీరు మాకు వంజనీయులు, మేము ఆశీర్వచన పాత్రులం అన్నాడు. సువర్ణనాభుడు భూసురుల కంటే దేవతలు ఎక్కువ వారు కారా? మనుషులకి దేవతలు వంద్యులు అన్నాడు. వారి ప్రసంగంలో సువర్ణనాభుడి విద్యాపాఠవం తేట తెల్లమన అవ్వగా యక్షుడు చాలా సంతోషిస్తూ అతన్ని చాలా గౌరవించి అర్చించాడు. సువర్ణపతిక బావా, నువ్వు రోజు ఎక్కడికి పోతుంటావు? నువ్వు తెచ్చిన నెమలి ఎక్కడిది? వింతలు విశేషాలు ఏమిటి అని అడిగింది. ఈ సందడిలో నేను నా మాట చెప్పడం మరిచాను, విను. నేను భూమంతా తిరిగి వస్తుంటాను. ఇవాళ ఒక అరణ్య మార్గంలో వస్తుంటే మృగాలని ఆడించేవాడు ఒకడు ఈ నెమలి కాలి తాడు జారిపోయి ఇది చెట్టు కొమ్మ పైకెగిరి కూర్చుండగా దానిని పట్టుకోలేక విసిగి రాళ్ళు విసురుతున్నాడు. అది చూసి నేను దీనిని పట్టుకుని వచ్చాను. పెంపుడుదో అడవిదో నాకు తెలియదు. ఏమైనా దీనిని తెచ్చిన వేళ మంచిది. మిమ్మల్ని చూడగలిగాను. నీకు కానుకగా ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. సువర్ణపతిక సంతోషిస్తూ దానిని తీసుకొని పరిశీలనగా చూస్తూ దాని సౌందర్యాన్ని పొగుడుతూ మెడ దువ్వింది. అలా దువ్వడంలో దాని మెడకున్న తాయెత్తు ఊడిపోయింది. అప్పుడు ఆ నెమలి ఒక సుందరి అయి నిలబడింది. ఆ యువతిని చూసి సువర్ణపతిక రత్నపతిక ఆశ్చర్యపోయారు. ఆమెను సమీపించి, తల్లి, నువ్వు ఎవరివి? ఇల్లాలివి. నీ పేరేమిటి? ఇలాంటి రూపం ఎందుకు ధరించావు? నీ వృత్తాంతం చెప్పు అని ప్రార్థించారు.
ఆమె నాలుగు వైపులా చూసి విభ్రాంతి పడుతూ, అమ్మలారా, మీరెవరో నేనెరుగను. అకారణ కృపతో నన్ను బ్రతికించారు. మీ ముందు నిజం దాచకూడదు, వినండి. నేను ధారానగరాధీశ్వరుడైన భోజ మహారాజు భార్యని. నా పేరు లీలావతి. నేను దురదృష్టవశాత్తు భర్తకి దూరమై అడవిలో తిరుగుతూ ఘోటకుడనే విద్వాంసుడి ఆశ్రమానికి వెళ్తుంటే ఒక తాంత్రికుడు మాయామహిమ చేత నెమలిని చేయబడ్డాను అని చెప్పింది. అది విన్న యక్షుడు గుండె మీద చేయి వేసుకొని, ఓరి రండాపుత్ర, నువ్వు ఎంత క్రూరుడివిరా! నీ దగ్గరున్న మృగాలన్నీ ఇలాంటివే కాబోలు. నిన్ను వెతికి పట్టుకొని శిక్షిస్తాను చూడు. తల్లి లీలావతి, మహానుభావుడైన కాళిదాసుని పాలిస్తున్న భోజరాజు ఇల్లాలివా? ఆహా, మేమెంత ధన్యులం! నీ పాదధూళి సోకి మా ఇల్లు పవిత్రమైంది. అమ్మా, నీకు భయం లేదు. నిన్ను ప్రాణంలా తీసుకువెళ్ళి నీ భర్త వద్ద చేరుస్తాం అన్నాడు. ఆమె మాటలు విన్న సువర్ణనాభుడు, అమ్మ, నీకు సహాయం చేసిన వాడు గోటక ముఖుడన్నావు. అతను నా మిత్రుడు. తరువాత అతనేమయ్యాడో ఎరుగుదువా అని ఆమెను అడిగాడు. నాకేమీ తెలియదు. కుక్కలు తరుముకుపోయి కరిచాయి, పడిపోయాను. నేను ఒళ్ళు తెలియక నెమలినైపోవడంతో పూర్వస్మృతి పోయింది. మీరెవరు? కాళిదాసుని తెలిసినట్లు మాట్లాడుతున్నారు. వారితో మీకు పరిచయం ఎక్కడ కలిగింది? చెప్పి ఆనందింప చెయ్యండి అని లీలావతి వేడుకోగా సువర్ణపదిక ఆ వృత్తాంతం చెప్పింది. ఆ కథ విని లీలావతి వాళ్ళని కౌగిలించుకొని, మీరు దేవతలు, మీ దర్శనం చేసిన మనుషులు కృతార్థులవుతారు, నేను ధన్యురాలిని అని పొగిడి, భోజన వృత్తాంతం మీకేమైనా తెలుసా అని యక్షుణ్ణి అడిగింది. రేపు పోయి తెలుసుకు వస్తాను, విచారించకు అని చెప్పాడు అతను. రత్నపదిక లీలావతికి ఆ గుహ అంతటిని చూపించింది. అక్కడి చిత్ర విచిత్రాలకి ఆమె చాలా ఆనందించింది. రాత్రి విందు భోజనాలు అయ్యాక గుహ ముందరి స్ఫటిక శిల మీద కూర్చొని మాట్లాడుకుంటూ రత్నపదిక భర్తతో, ఇక్కడి మందిరం మనుషులు తెలుసుకోలేరని ఏకాంత ప్రదేశం అని చెప్పారే, ధారానగరంలో వీరి మిత్రుడెవరో దీని గురించి చెప్పాడట. అతనికి ఎలా తెలిసింది? మీరు నాతో చెప్పింది అసత్యమా అని అడిగింది. యక్షుడు, మర్చిపోయావా? ఆ వేళ ఒక బ్రాహ్మణుడు దారి తప్పి మన ఇంటికి రాలేదు. నువ్వు సిగ్గుతో లోపలికి పోయావు. తరువాత అతన్ని ఆడదానిగా శపించాం. అతను వేడుకోగా సంవత్సరమే ఆడతనం ఉంటుందని కరుణించాం. అతనే వీళ్ళకి చెప్పి ఉంటాడు అని సువర్ణనాభుడిని, అయ్యా, మీకు మా ఇంటి గురించి చెప్పిన వాడు స్త్రీగా మారిపోలేదా అంటూ ప్రశ్నించాడు. సువర్ణనాభుడు ఆహాకారాలు చేస్తూ, అయ్యో, నా మిత్రుడు సంతోషంలో శాపం సంగతి మరిచి మీ నివాసం తెలియజేసి ఎంతో ఉపకారం చేశాడు. అతను స్త్రీ అయినట్లు తెలియక అతని కోసం ఎంతగానో వెదికాను. అయ్యో విధి! అఖండ పండితుడైన నా మిత్రుడు దత్తుడి ఇప్పుడు స్త్రీ అయి పూర్వస్మృతి లేక తిరుగుతున్నాడా? ఆ ఆపద ఎలా దాటగలడు? మహాత్మా, అతని మూలమునే మనం అందరము కలుసుకున్నాం. నన్ను బట్టి అతను మీకు ఆప్తుడే, శాప విముక్తి కావించండి అని వేడుకున్నాడు. రత్నపదిక, అతడా? అయ్యో పాపం, స్త్రీ అయిపోయాడా? అలాంటి హితుడు మరొకడు లేడు మనకి. అతన్ని కాపాడక తప్పదు. వేగంగా శాప నివృత్తి చేయండి అని ఒత్తిడి చేసింది. అతను అంగీకరించాడు. మరునాడు యక్షుడు ఆ తంత్రజ్ఞుడు చేసే కపటాలు తెలుసుకున్నాడు. అతనున్న అరణ్యానికి పోయి రహస్యంగా మృగాలని పక్షులని పరామర్శిస్తూ కావలి వాళ్ళు చూడకుండా ఒక చిలకని ఎలాగో పట్టుకొని పెందరాళే ఇంటికి వచ్చేశాడు. సువర్ణపదికని పిలిచి, బాలా, ఇవాళ ఈ చిలకని తెచ్చాను, దీనిని కూడా స్త్రీని చేస్తావా అని పరిహాసం ఆడాడు. ఆమె దానిని ముద్దాడుతూ, దీని మెడలోనూ తాయొత్తుంది అంటూ దానిని లాగి పారేసింది. దివ్య మంగళ స్వరూపంతో ఒక సుందరి వారి ముందు నిలబడింది. ఆమెను చూసి లీలావతి, పుత్రి, నువ్వు కూడా నాలాగా ఆ కపటుడి చేతిలో పడ్డావా? అయ్యో చిన్నదానివి, తల్లిదండ్రులెవరు? నీ పేరేమిటి? ఎవరి భార్యవి? వాడికి ఎలా చిక్కావు? నీ వృత్తాంతం చెప్పు అంది. దేవి, ఇది నిజమా స్వప్నమా అని నా మనస్సు భ్రమ చెందుతుంది. ఇది ఏ దేశం? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మా తల్లిదండ్రులేరి? అడవిలో క్రూరాత్ముడెవరో మమ్మల్ని భయపించాడు. అమ్మ, నా పేరు మల్లిక, బ్రహ్మదత్తుడనే విప్రుని కుమార్తెను, చారాయణుడనే పండితుడి భార్యని. నన్ను వివాహమాడి నా భర్త తన మిత్రులు దత్తకాదులని చూడడానికి
దారానగరం వెళ్ళి ఎన్నాళ్ళకి తిరిగి రాకపోవడంతో నా తల్లిదండ్రులు నన్ను వెంటబెట్టుకొని దారానగరానికి బయలుదేరారు. దారిలో ఒక క్రూరుడు మాకడ్డపడి అదిలించారు. అంతవరకే తెలుసు. తరువాత ఏమైందో ఎరుగను. ఏమిటి, నువ్వు చారాయణుడి భార్యవా? అతను నా మిత్రుడు. అయ్యో, ఎంత ఆపద వచ్చింది నీకు. నీ తల్లిదండ్రులు కూడా ఆ తాంత్రికుడి కట్టులలో పడి ఉంటారు. విచారింపకు. మేము దారానగరానికి వెళ్తాం, నా మిత్రుడితో చేరుస్తాం అని సువర్ణనాభుడు ఆమెను ఊరడించి, యక్షేంద్ర, ఆ పాపాత్ముడి వద్ద ఉన్న జంతువులన్నీ ఇలాంటివే. మీరు పోయి మరికొన్ని జంతువులని తేవాలి. ఈ ఉపకారం చెయ్యండి. వాడిని శిక్షించే ఉపాయం ఆలోచించండి అని యక్షుణ్ణి ప్రార్థించాడు. సువర్ణపదిక, రత్నపదిక, లీలావతులు మల్లికకు తమ బంధుత్వం తెలియజేసి ఊరడించారు. మరునాడు ఉదయం యక్షుడు బయలుదేరి ఆ భైరవుడున్న అడవికి పోయి వాడు చేసే పనులన్నీ రహస్యంగా గమనించసాగాడు. ధారానగరంలో కాళిదాసుని గౌరవించడానికి గొప్ప సభ జరుగుతుందని, మృగాలతో కూడా నువ్వు వచ్చి వినోదాలు చూపించి గొప్ప కానుక అందుకోవాలని భోజరాజు మంత్రులు భైరవుడికి పత్రిక పంపారు. అందుకు అతను అంగీకరించాడు. ఆ వేళ మధ్యాహ్నం బరువు మోసే గాడిద మెడలో మరో తాయెత్తు కట్టి మేకని చేసి దీనిని కూర వండు అని వంటవాడికి ఇచ్చాడు. వాడు దానిని కొయ్యడానికి చెట్ల చాటుకు తీసుకువెళ్ళగా యక్షుడు వాడికి రత్న కంకణం ఆశ చూపి రహస్యంగా ఆ మేకనెత్తుకుని ఆకాశ మార్గంలో ఇల్లు చేరాడు. వంటవాడు కొంచెం ధరకు మరో మేకని కోసి యజమానికి వండి పెట్టాడు. ఆ మేక మెడలోని తాయెత్తుని లాగి పారేయగానే ఒక చక్కని పురుషుడు నిలబడి, గురుద్రోహి, దయామయుడైన గురువుని చంపావు, కృతజ్ఞుడా, పాపి, కనపడరవేమిరా, అయ్యో నా గురువు బల్వన్మరణం చెందాడు, అతడి కళేబరం ఏం చేశావురా దుష్టుడా అంటూ విలపించసాగాడు. సువర్ణనాభుడు అతన్ని పరీక్షగా చూసి, ఓహో, ఇతను నా మిత్రుడు చారాయణుడు. మల్లిక ఇతను ధారానగరానికి వెళ్ళాడని చెప్పింది. ఇతను కూడా తాంత్రికుడి బారిన పడ్డాడన్నమాట. మల్లికకి ఈ అంతరాయం తెలియదు అనుకొని, చారాయణ, నన్ను చూడు, నేనెవరినో ఎరుగుదువా? నేను నీ మిత్రుడని, సువర్ణనాభుణ్ణి. ఎవరినో నిందిస్తున్నావే, అతనెవరు అన్నాడు. చారాయణుడు అతన్ని చూసి, అవురా, ఏమి విచిత్రం, నువ్వెక్కడ నుంచి వచ్చావు? తక్కిన మిత్రులు ఇక్కడ ఉన్నారా అంటూ కౌగిలించుకున్నాడు. సువర్ణనాభుడు, మిత్రమా, నీ వృత్తాంతం కొంత నీ భార్య మల్లిక వలన విని ఉన్నాం. ఆమె ఇక్కడే ఉంది. మీరిద్దరూ ఒకరి చేతిలోనే చిక్కి ఒకచోటే ఉన్నారు అంటూ యక్షుడి వల్ల రక్షింపబడిన విధం చెప్పాడు. చారాయణుడు తన భార్యని చూడడానికి ఆత్రత పడ్డాడు. ఆమె అంతలోనే ఆ వార్త విని గుహముఖానికి వచ్చి భర్తని చూసి సిగ్గుతో దగ్గరికి పోలేక కన్నీరు కార్చసాగింది. చారాయణుడు తటాలున ఆమెను కౌగిలించుకొని కన్నీరు తుడుస్తూ, జరిగింది విన్నాను. నన్ను వాడు గాడిదని చేసి బరువులు మోయిస్తూ ఇవాళ మేకని చేసి చంపి కూరొండమని వంటవాడికి ఇచ్చాడు. యక్షుడు నన్ను రక్షించాడు. క్షణం ఆలస్యమైన నేను చనిపోయేవాడిని. మనిద్దరిని రక్షించిన యక్షుడే నీకు నాకు కూడా తండ్రి. దుఃఖించకు, అతను మీ తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాడు అని ఓదార్చి యక్షకాంతల బంధుత్వము, లీలావతి వృత్తాంతము విని పరమానందం పొంది ఆ భైరవుడి కథంతా చెప్పి వాడిని సంహరించడానికి తోడు రమ్మని యక్షుణ్ణి ప్రార్థించాడు. యక్షుడు అతని మాటలకు, బాబు, వాడు మంత్రతంత్రాలు తెలిసినవాడు. వాడి చేతికి చిక్కితే నా పని కూడా సరే. వాడిని పరాభవించే ఉపాయం మరొకటుంది. కాళిదాసును గౌరవించే మహాసభకు వీడు 10 రోజుల్లో ధారానగరం వెళ్తున్నాడు. మనం కూడా వెళ్ళి రాజుకి వీడి దుర్మార్గమంతా చెప్పి శిక్షింపచేద్దాం. మీరు కూడా ఆలోచించండి అన్నాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. మరునాడు భైరవుడు ఎక్కడున్నాడో, ధారానగరం వెళ్తున్నాడో లేదో చూసి వస్తానని యక్షుడు అడవికి వెళ్ళాడు. వాడి పరివారం అంతా మధ్య మధ్య ఆగుతూ ధారానగరం పోతున్నారు. ఆ మేకను రత్న కంకణానికి అమ్మేసి మరో మేకని కొని వండి పెట్టాడని మరొక పరిచారకుడు ఆ వంటవాడిని భైరవుడికి అప్పగించాడు. భైరవుడు వాడిని శిక్షించి, ఎవడో రహస్యం తెలుసుకొని నా మృగాలని పక్షులని పట్టుకుపోతున్నాడు, తెలుసుకోలేకపోయాను. ఆ బ్రాహ్మణుడి మాంసం తిని కసి తీర్చుకున్నాను అనుకున్నాడు. తప్పిపోయింది అని ఆ దొంగని పట్టుకుందుకు రహస్యంగా చాలామంది గూఢచారుల్ని నియమించి గొప్ప పారితోషికం ఇస్తానన్నాడు.
ఆ రహస్యం తెలియని యక్షుడు భైరవుడు మృగాలతో నడుస్తున్న సమయంలో అతని వెనక నడవసాగాడు. గూఢచారి ఒకడు అతన్ని పట్టుకొని భైరవుడికి అప్పగించగా వాడు కోపంగా తిట్టి, నీ పని చూసుకో అంటూ నెత్తి మీద మందు రుద్ది మెడలో తాయెత్తు కట్టి పెద్ద గాడిదను చేసేశాడు. యక్షుడైనా ఇంద్రుడైనా ప్రారబ్ధం అనుభవించవలసిందే కదా. భైరవుడు ఎందరినో మృగాలని చేసి పెద్ద కానుక దొరుకుతుందనే ఆశతో సమూహాన్ని వెంటబెట్టుకొని ధారానగరానికి వెళ్ళాడు. ఆనాడు మర్నాడు మూడో నాడు కూడా యక్షుడు ఇంటికి రాకపోవడంతో అతని భార్య సువర్ణనాభుడితో, అయ్యా, నా భర్త ఎంత పని ఉన్నా వరుసగా 2 రాత్రుల కంటే ఎక్కడా ఉండరు. ఏదో ఆటంకం కలిగింది. ఆ పాపాత్ముడు వారిని బంధించాడేమో. దైవమా, ఏం చేసేది? మహాత్మా, ఉపాయం ఆలోచించావా అంటూ శోకించింది. తల్లి, విచారించకు. యక్షుడు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాను. భైరవుడు సభాదినానికి ధారానగరం వెళ్తాడని నీ భర్త చెప్పాడు. మనమందరము ఆనాటికి అక్కడికి పోదాం అని అన్ని పనులు నెరవేరుతాయి అన్నాడు సువర్ణనాభుడు. అతని మాటకు అందరూ అంగీకరించారు. మంచి ముహూర్తం చూసి వాళ్ళు ధారానగరం బయలుదేరారు అని చెప్పి మణిసిద్ధుడు కథ చెప్పడం ఆపాడు. తరువాత మజిలి చేరుకున్నాక మళ్ళీ చెప్పసాగాడు. భోజరాజు పుత్రుడైన చిత్రసేనుడొకనాడు గోణికాపుత్రుడితో ఏకాంతంలో, మిత్రమా, పూర్వజన్మ కర్మ ఫలాలు కడు విచిత్రాలు. సుఖాలు స్థిరం కావు, దుఃఖాలు స్థిరం కావు. చారుమతి సంయోగంలోని సంతోషాన్ని అనుభవిస్తుండగా ఒక దుర్వార్త చెవిన పడింది. నా చెల్లెలు గర్భవతి అయినట్లు తెలిసింది. పూర్వము గుర్రమెక్కి ఉద్యానవనంలోకి వచ్చినది పురుషుడే, స్త్రీ అని రుక్మిణి బొంకింది. స్త్రీల మాయలు దేవుడికైనా తెలియవు. మా తండ్రి ఇక్కడ లేకపోవడం వలన ఈ భారం నా మీద పడింది. చారుమతి మోహంలో నేనేమీ గమనించలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ అల్లర్లు వింటే తండ్రిగారు చాలా కోపగిస్తారు. కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అందుకు అతను, రాజపుత్ర, నీ సోదరి గర్భానికి కారణం ఎవరో తెలుసుకుని అతనికే ఆమెనిచ్చి వివాహం చేయాలి. రుక్మిణి సామాన్యుణ్ణి వరింపదు. రాజకన్యలకు గాంధర్వ వివాహం ఉత్తమమే. మీ తండ్రి గారు చాలా దగ్గరగా వచ్చామని జాబు రాశారు కదా. కాళిదాసుని పల్లకీలో ఎక్కించి తాను ఆ పల్లకీతో నడిచి వస్తున్నారట కదా. తరువాత విశేషాలేమిటి అన్నాడు. అంతకు మించి కొత్త వార్తలు తెలియవు. నేడో రేపో రాగలరు. వస్తారంటే నా గుండె కొట్టుకుంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ప్రధానమంత్రి వచ్చాడు. రాజపుత్రుని ఆశీర్వదించి, మహారాజు గారు రేపు సూర్యోదయానికి వస్తామని ఇప్పుడే వార్త పంపారు. ముందు వారు వ్రాసిన ప్రకారం పట్టణం అంతా అలంకరించి అందరూ రాజులకి ఆహ్వానాలు పంపాం. విద్వాంసులు వేల కొద్దీ వస్తున్నారు. భైరవుడనే తాంత్రికుణ్ణి, మృగ వినోదకారుణ్ణి రప్పించమని రాశారు. వాడు తోటలో విడిది చేసి ఉన్నాడు. నాటకులు, పాఠకులు లక్షల కొద్దీ వచ్చారు. మునుపు సంగీతం పాడిన ఆమె పరివారంగా వచ్చింది. మహాసభలో సంగీతం పాడి కాళిదాసు ఆశీర్వచనం తీసుకుంటుందట. గోనర్ధీయుడు, కుచుమారుడు మొదలైన విద్వత్ ప్రభువులు వచ్చారు. వాళ్ళందరికీ తగిన బసలు ఇచ్చాము. పట్టణం నిండా కొత్తవారే. రేపు పొద్దున మేళతాళాలతో రాజుగారికి మనం ఎదురేగి మీరు కూడా రావాలి అన్నాడు. రాజపుత్రుడు అంగీకారం తెలిపాడు. మంత్రిని అభినందించాడు. గోణికాపుత్రుడు, గోనర్ధీయుడు, కుచుమారుడు రాజులన్నారు, మీరు వారిని రుగుదురా అని మంత్రిని అడిగాడు. మంత్రి గోణికాపుత్రుడి ప్రశ్నకు తెలియదు అన్నాడు. అతను వెళ్ళిపోయాక చిత్రసేనుడు ఆ రాత్రంతా రుక్మిణి గర్భం గురించి, చారుమతి సంబంధం గురించి రాజు విని ఏమంటాడో అని భయంతో నిద్రపోలేకపోయాడు. మర్నాడు అరుణోదయం కాకముందే మంత్రి, సామంతులు, పురోహితులు మంగళ వాయిద్యాలతో భద్రగజాన్ని అలంకరించి రాజకుమారుడి వద్దకు తీసుకువచ్చి అతనిని అలంకరించి మిత్రుడితో సహా బయలుదేరి ఊరి బయట ఉద్యానవనంలో ఉన్న రాజుని కలుసుకున్నారు. కాళిదాసుని పూజిస్తూ పల్లకి ఎక్కించి తన కోసం వచ్చిన వారందరినీ అభినందించి కొడుకుని కౌగిలించుకుని క్షేమం అడిగి బ్రాహ్మణులకు నమస్కరించి ఆశీర్వచనాలు పొంది మంత్రులకు తన అభిలాష చెప్పాడు. కాళిదాసు పల్లకి దిగి కొందరకు నమస్కరిస్తూ, కొందరి నుంచి నమస్కారాలు అందుకుంటూ, కొందరిని దీవించి భోజుడు తనకి చేసిన అపూర్వ సపర్యలను గురించి పెద్దగా చెప్పాడు. సభాభవన ద్వారంలో గజం
మీది నుంచి దింపి జయ జయధ్వానాలతో రత్నసింహాసనంలో కాళిదాసుని కూర్చోబెట్టి భోజుడు పుత్రుడు పక్కగా నిలబడ్డారు. కాళిదాసుకి ప్రశంసా శ్లోకాలు చదవడం, హారతులివ్వడం మొదలైన కార్యక్రమాలు ముగిశాక భోజుడు సభ్యుల వైపు తిరిగి, ఆర్యులారా, నా దేశం అంతటిని ఈ మహాకవికి ఇచ్చేశాను. ఇది మొదలు ఇతనే దేశాధిపతి. ఇక నుంచి ఇతని ఆదేశాలలో ప్రజలు వర్ధిల్లుతారు అని ప్రకటించాడు. సభ్యులు అతని వితరణకు ఎంతగానో ప్రశంసిస్తూ జయధ్వానాలు చేశారు. అప్పుడు కాళిదాసు లేచి నిలబడి, రాజా, నేను ఈ భూభారం వహించి ప్రజలను పాలించలేను. నీకే దీనిని తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. సభ్యులు మళ్ళీ శభాష్ అన్నారు. భోజుడు ప్రజాభిప్రాయాన్ని మన్నించాడు. అప్పటికే కాలాతీతం అవ్వడంతో సభ ముగిస్తూ ప్రతిరోజు ఒక్కొక్క వినోదం ప్రదర్శించేలా నిశ్చయించి నివాసాలకు వెళ్ళిపోయారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.